ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఎలాగున్నారు? మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానించబోయే అంశము నిత్య జీవమునకు మార్గాలు. ప్రతి మనిషి తన జీవితంలో ఆనందం, శాంతి, భద్రత కోరుకుంటాడు. కానీ ఈ లోక జీవితం తాత్కాలికమైనది. దేవుడు మనకు కేవలం ఈ లోక జీవితం మాత్రమే కాదు కానీ నిత్య జీవాన్ని కూడా అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అనే వాక్యాన్ని యేసుప్రభు వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే నిత్య జీవమునకు మార్గాలేమిటి? ఆలోచన చేస్తే మొదటిగా యేసుక్రీస్తును వ్యక్తిగత రక్షకునుగా విశ్వసించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవమును పొందుతారు. రెండవది, పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి. పాపం దేవునితో మన సంబంధాన్ని దూరం చేస్తుంది. నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన క్షమించి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాడు. మూడవది, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదివి దాని ప్రకారం జీవించాలి. దేవుని వాక్యం మనకు మార్గదర్శకం, దీపం లాంటిది. ఇది మన అడుగులను సత్యమార్గంలో నడిపిస్తుంది. నాలుగవది, ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రార్థన ద్వారా మనం దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకుంటాం. మన బలహీనతను ఆయన ఎదుట ఉంచినప్పుడు ఆయన మనకు బలాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఐదవది, ప్రేమతో మరియు పరిశుద్ధతో జీవించాలి. దేవుడు ప్రేమస్వరూపి. ఆయనను అనుసరించేవారు ఇతరులను ప్రేమించాలి, క్షమించాలి, సేవించాలి. మన జీవితం క్రీస్తు ప్రేమకు సాక్ష్యంగా ఉండాలి. ప్రియమైన వారలారా, నిత్యజీవం అనేది భవిష్యత్తులో మాత్రమే లభించే ఆశీర్వాదం కాదు. యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఈ క్షణం నుంచే అది ప్రారంభమవుతుంది. ఆ సంబంధం మన జీవితానికి నిజమైన అర్థాన్ని, ఆశను, శాంతిని అందిస్తుంది. ఈరోజు మనము ఇంకా మీరు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఆయన పిలుపులకు స్పందించకపోతే, ఆయన మీకు నిత్య జీవాన్ని ఉచితంగా వరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆలోచన చేద్దామా? నిజంగా దేవుడు తను ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నిర్వర్తించడానికి అనేక విధాలుగా దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక ఉదాహరణ చెప్పడానికి, ఇలిస్ట్రేషన్ చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒకసారి ఇద్దరు ప్రయాణికులు దట్టమైన అడవిలో దారి తప్పిపోయారు. వారు ఎన్నో దారులు ప్రయత్నించారు, కానీ సరైన మార్గం దొరకలేదు. చివరకు ఆ అడవిని బాగా తెలిసిన ఒక వ్యక్తి వచ్చి, నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని సురక్షితంగా బయటికి తీసుకువెళ్తాను అన్నాడు. ఒకడు అతను నమ్మి వెళ్ళి ఆ సురక్షిత దారిలో వెళ్ళి రక్షింపబడ్డాడు. మరొకరు తన సొంత దారిని ఎంచుకొని అడవిలోనే చిక్కుపోయాడు. మన జీవితం కూడా పాపమనే అడవిలో మనకు సరైన మార్గం యేసుక్రీస్తే. అందుకే ఆయన యోహాను సువార్త 16:6లో నేనే మార్గమని ప్రకటించాడు. అదేవిధంగా యేసును విశ్వసించడం, దీనికి ఒక ఇలిస్ట్రేషన్ చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి తీవ్రమైన వ్యాధితో ఆసుపత్రిలో చేరాడు. ప్రపంచంలోని అత్యుత్తమైన వైద్యుడు అతనికి మందు ఇచ్చాడు, కానీ ఆ రోగి ఆ మందును తీసుకోకపోతే ఆరోగ్యం పొందడు. మందు సిద్ధంగా ఉండడం మాత్రమే సరిపోదు, దాన్ని స్వీకరించాలి. అదేవిధంగా యేసుక్రీస్తు రక్షణ అందరికీ సిద్ధంగా ఉంది, కానీ ఆయన విశ్వసించి స్వీకరించిన వారికే నిత్య జీవం లభిస్తుంది. పశ్చాత్తాపం పొందవలసిన ఆవశ్యకత కొరకు ఒక ఇలిస్ట్రేషన్ చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఒక చిన్న బాలుడు తన తండ్రి ఎంతో ఇష్టపడి గాజు పాత్రను పగలగొట్టాడు. భయంతో దాక్కున్నాడు. చివరకు ధైర్యం చేసి తన తప్పును ఒప్పుకున్నాడు.
తండ్రి అతన్ని క్షమించి ప్రేమగా కౌగిలించుకున్నాడు. మనం కూడా దేవుని యొద్దకు పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం నిత్య జీవనకు మార్గాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. రాబోయే దినాల్లో కూడా దీని కొరకు ధ్యానం చేద్దాం. మనం కూడా నిత్య జీవనకు మార్గాలు ఎన్నుకోవడానికి మనము ఆలోచన చేద్దామా? ఆ విధంగా జీవిద్దామా? దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.